అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో స్వామివారి చిత్రపటాన్ని మనం సింపుల్ ఐడియాతో ఎలా అలంకరణ చేసుకోవచ్చు, అలాగే చిన్న విగ్రహాలు ఉంటే స్వామివారిని ఎలా వస్త్రధారణ లాగా చేసి స్వామివారిని ఎలా అలంకరించవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర ఉన్న స్వామివారు అమ్మవారి కలుసున్న చిత్రపటాన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్గా ఉండే డబుల్ ప్లాస్టర్ అనమాట. డబుల్ సైడ్ ప్లాస్టర్ని తీసుకుంటున్నాను. ఇది చాలా ఎక్కువగా స్టిక్కీగా ఉంటుంది. సో దీన్ని వచ్చేసి ఇది కొంచెం బాగా వెడల్పుగా ఉంటుంది, అందుకని చెప్పి దీన్ని హాఫ్ కింద కట్ చేసుకుంటూ ఇలా పటానికైతే ఇలా స్టిక్ ఆన్ చేస్తాను. ఇక్కడ ఇలా డబుల్ ప్లాస్టర్తో అంటించుకుంటే మనకి అస్సలు ఊడిపోవు. సో కాబట్టి ఫ్లవర్స్ కానీ అటువంటివి ఏవైనా కూడా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట, స్వామివారి పటానికి కానీ విగ్రహాలకు కానీ. ఇక ముందు మనకి ముక్కోటి ఏకాదశి కూడా రాబోతోంది. సో ఏదైనా చిన్న విగ్రహాలు ఇంట్లో ఉన్నా లేదా ఎక్కువ పూలమాల లేకపోయినా తులసి దళాలతోనూ అలాగే స్వామివారికి ఇలా ఫ్లవర్స్తోనూ అతికించుకోవడానికి వీలు చిన్న ఐడియా కోసం ఇది షేర్ చేస్తున్నాను అనమాట. అయితే మనము దండ ఏ విధంగా అయితే వేస్తామో ఆ దండ షేప్లోనూ అతికించుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను ఇలాగా స్వామివారి చిత్రపటం ఎలా అయితే ఉందో అలా ఆ షేప్లో వచ్చేలాగా నేను అతికిస్తున్నాను. ఇది ముందు ఇలా స్టిక్ ఆన్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక ఇలా స్టీల్ కవర్ లేస్ లాగా వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు టూ సైడ్స్ అతుక్కుంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ స్టీల్ పైన కవర్ను కూడా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మనం ఫ్లవర్స్ పెట్టుకోవడమే. విడిపూలు కానీ లేదా తులసి దళాలుగా ఉన్నవి కానీ ఎలా అయినా మనం స్టిక్ ఆన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను వచ్చేసి కాగడ మల్లెపూలు తీసుకుంటున్నాను. విరజాజి పూలు కానీ మల్లెపూలు కానీ మనకి ఏ సీజన్లో చిన్న ఫ్లవర్స్ వస్తున్న పారిజాత పూలు కానీ, స్వామివారికి పారిజాత పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి అవి దొరికిన వాళ్ళు కానీ, ఇలా పగడబంతిలో కానీ ఇలా ఏదైనా చిన్న చిన్న పూలుగా ఉంటే వాటన్నిటితో కూడా ఇలా మనం అతికించుకోవచ్చు. ఇక్కడ నేను కాగడ మల్లెపూలు తీసుకుంటున్నాను. వీటిని 3 చొప్పున ఇలాగా స్టెప్స్ లాగా పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. కింద సైడ్కి ఇలాగా మనము ఆ కాడల దగ్గర ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఫ్లవర్ ఈజీగా దానికి అతుక్కుపోతుంది. ఇలా మనం ఏ షేప్లో అయినా స్వామివారికి అమ్మవారికి మనం ఫ్లవర్స్తోనే ఒక శారీ డ్రాప్ లాగా అనుకోవచ్చు, లేదా ఫ్లవర్స్ లాగే ఒక డెకరేషన్ అనేది చేసుకోవచ్చు మనం పటానికి. అయితే మనకి ఏదైనా శనివారాల పూజలు చేస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి శనివారాల పూజలు చేస్తున్నప్పుడు కానీ, లేదంటే 7 శనివారాల పూజలు చేస్తూ ఉంటాం కదా మనం, అటువంటి వ్రతాలు చేస్తున్నప్పుడు, లేదా రేపు ముక్కోటి ఏకాదశి విడిగా కూడా మనకి ప్రతి నెల ఏకాదశి ప్రత్యేకమైనది, ఇటువంటి ఏకాదశి పూజలు చేస్తున్నప్పుడు కానీ ఈ విధంగా స్వామివారి పటాన్ని కొంచెం వెరైటీగా అలంకరణ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి. ఇలా నేను ఒక ఆర్డర్లో అంటే ఎక్కడా కూడా మళ్ళీ ఆ కాడలు కనబడకుండా ఇలా మనం కిందకి ఇలా మనం అతికించుకుంటూ వస్తే ఎక్కడ కాడలు కనబడవు. ఇంకా కొన్ని ఫ్లవర్స్ అనేవి ఇంకా బాగా విచ్చుకునే అంటే వెడల్పుగా కనబడుతుంది. సో ఈ విధంగా అతికించుకోవచ్చు. ఈ ఐడియా ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఈ కాగడ మల్లెపూలని యూజ్ చేసి ఇలా విధంగా పెట్టేశాను. అయితే ఇక్కడ నేను తులసి దళాలు కూడా పెట్టాను చూడండి. ఇలా కింద వరకు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత కాడలు కనబడకుండా రివర్స్గా పువ్వునది ఫ్లిప్ చేసి పెట్టండి. అంటే పైకి కాడలు వెళ్ళేలాగా కిందకి పువ్వు వచ్చేలాగా పెట్టండి. అప్పుడు మనకి ఈ కాడలు అనేవి కనబడకుండా మొత్తంగా ఫ్లవర్స్తోనే పెట్టుకున్నట్టుగా కనబడుతుంది అనమాట. నేనైతే ఈ విధంగా అతికించుకున్నాను స్వామివారి చిత్రపటానికి, అలాగే అమ్మవారికి కూడా అతికించాను. అమ్మవారికి అయితే రోజ్ పెటల్స్తో పెట్టాను చూడండి. ఇదిగోండి మొత్తంగా స్వామివారి అయితే అయిపోయింది. ఈ విధంగా అన్నీ అతికించుకున్న తర్వాత సైడ్ వచ్చేసి నేను ఇవి కూడా తులసి దళాలు స్వామివారికి ఇష్టం కాబట్టి తులసి దళాలు కూడా పెట్టాను. అయితే తులసి దళాలు పెట్టిన తర్వాత మన పూజకి కరెక్ట్గా స్టార్ట్ చేయబోయే ముందు తులసి దళాలు మాత్రం పెట్టుకోండి. పూలు కాసేపు అని ఉంటాయి కానీ తులసి దళాలు వెంటనే వడిలిపోతాయి. కాబట్టి మనము పూజ ఇక మొదలు పెట్టబోతున్నాము, స్వామివారిని అక్కడ పీఠం మీద పెట్టుకోబోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఆ తులసి దళాలు ఒక్కటి మనం అతికించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ అలాగే గంధం బొట్లతో స్వామివారికి అలంకరణ చేస్తున్నాను. ఇలా మెడ దగ్గర కూడా ఏదైతే దండ షేప్లో ఉందో ఆ దండ షేప్లో కూడా స్వామివారికి కొంచెం గంధంతోనూ అలాగే కుంకుమ అనేది రోజ్ వాటర్ వేసి కలుపుకున్నాను. ఆ కుంకుమతో ఈ విధంగా బొట్లు పెట్టండి. అయితే ఇక్కడ స్వామివారి నామం నేను స్టోన్స్ పెడుతున్నాను, అందుకని చెప్పి ఈ విధంగా నేను కుంకుమ బొట్టు రౌండ్గా పెట్టాను. లేదంటే మీరు స్వామివారి నామం షేప్లో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టోన్స్ ఉందన్నమాట. ఆ స్టోన్స్ నేను ఇక్కడ ఈ విధంగా పెట్టేస్తాను. ఇది చూడండి ఇలా అనమాట. ఈ స్టోన్స్ది నేను మామూలుగా డబుల్ సైడ్ ప్లాస్టర్తోనే ఇలాగ నామం అనేది స్వామివారికి పెట్టేశాను స్టోన్స్ది. సో అందుకని రౌండ్గా అనేది కింద పెట్టాను అనమాట. ఈ తులసి దళాలు కూడా ఇలా విధంగా పెట్టడం వల్ల చాలా బాగుంటుందండి. స్వామివారి మాల షేప్లో అయినా లేదా ఈ షేప్లో అయినా స్వామివారికి అతికించుకోవచ్చు. ఇక అమ్మవారిది కూడా డైరెక్ట్గా అలానే చేస్తాను చూడండి, చూపిస్తాను. ఇక్కడ రోజ్ పెటల్స్తో అమ్మవారు ఎలా ఉన్నారో ఇలాగా వైట్ ఫ్లవర్స్, గ్రీన్ వచ్చేసి ఆకులు, ఈ లీవ్స్ అనేవి తులసి దళాలు చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ రోజ్ పెటల్స్తో అమ్మవారికి
ఇలా పెట్టుకోవడం వల్ల స్వామివారి చిత్రపటం చాలా అందంగా ఉంటుందండి. ఏదైనా ప్రత్యేకంగా పూజలప్పుడు ఒక వారమే ఇలా అలంకరణ చేసుకుంటారని చెప్పి చూపించాను. ఇదిగోండి స్వామివారిది, అమ్మవారిది ఫైనల్గా ఇలా ఉంది చిత్రపటం. ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది. ఇక అలాగే ఇలా నా దగ్గర ఇలా విగ్రహం అయితే స్వామివారిది, అమ్మవారిది ఉంది. స్వామివారికి కూడా ఇలాగా పట్టు పంచిలాగా ఏదైనా చిన్న చిన్న క్లాత్స్ కూడా మనం కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా చిన్న వరలక్ష్మి అమ్మవారికి కట్టేటప్పుడు చిన్న క్లాత్తో ఏదైనా చిన్న చిన్న విగ్రహాలకి కూర్చోలా పెడతాము. అలా పెట్టేసిన తర్వాత బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చి ఇలా ఇంటూ షేప్లో స్వామివారికి ఇలా డ్రాప్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి వెనకాల వచ్చేసి చిన్న ముడిలాగా కానీ వేసేసుకున్నారంటే మనకి స్వామివారిది మొత్తం ఒకేసారి చిన్న క్లాత్తో ఈ విధంగా అలంకరణ అయితే అయిపోతుంది. అలాగే పంచెలకి వచ్చే లేస్ వైపు అంచు ఏదైతే ఉంటుందో ఆ అంచు వైపు చిన్న క్లాత్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే మెరూన్ కలర్ గోల్డ్ మీద బాగా కనబడుతుందని. అక్కడ కూడా ఆ అంచుని సన్నగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా బ్యాక్కి తీసుకెళ్ళి ఇక్కడ కిరీటం షేప్లో కూడా అదే ఉండేట్టుగా చూసుకుంటూ ఈ విధంగా తల దగ్గర కూడా ఈ విధంగా చుట్టేసానండి. చుట్టేసి వెనకాల కూడా రెండింటికి కలిపి ముడి వేసేసుకున్నాను. ఇలా కిరీటం షేప్లోనూ స్వామివారికి ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఉందన్నమాట. ఇదిగోండి ఇలా అలంకరణ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా స్టోన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా గోల్డ్ కలర్లో కిరీటాలు అవి ఉంటే పెట్టుకోవచ్చు, ఆర్నమెంట్స్. లేని వాళ్ళు ఇలా క్లాత్తో చేసుకోవచ్చు. ఆ స్వామివారు ఏదైతే మెరూన్ కలర్ యూస్ చేసామో అలాగే అమ్మవారికి కూడా మ్యాచ్గా ఉండేలాగా నేను ఈ విధంగా చిన్న శారీ డ్రాప్ చేస్తాను అనమాట. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికి కూడా అమ్మవారికి ఇలా చిన్న రెడీమేడ్ లంగా లాంటిది ఒకటి ఉందన్నమాట. దాంతో ఈ విధంగా అమ్మవారికి శారీ డ్రాప్ చేసేసి స్వామివారికి ఏ విధమైతే సన్న అంచులాగా పంచిది కట్టానో అదే అమ్మవారికి మ్యాచింగ్ లాగా ఉండేలాగా పై పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా అదే విధంగా అమ్మవారికి ఇలా వేస్తున్నాను అనమాట. రెడీమేడ్వి ఉంటే కూడా మనం కట్టేసుకోవచ్చు. సో ఇక్కడ అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను. మనం కింద వేసిన అలాగా శారీ డ్రాప్ లాగా ఏదైతే చేసామో ఆ క్లాత్ కూడా మామూలుగా కుర్చీలు పెట్టేసుకొని కట్టుకోవచ్చు. నా దగ్గర అలా ఆల్రెడీ ఒక లంగా షేప్లో కుట్టేసి ఉందన్నమాట. సో అమ్మవారికి ఇలాగా అంచులాగా ఇలా బ్లౌజ్ పీస్ షేప్లో ఈ విధంగా కట్టేశాను. సో అమ్మవారు స్వామివారు మ్యాచింగ్గా ఉండేటట్టుకంటే ఒకే కలర్ క్లాత్తో వస్త్రాలు అనేవి కట్టుకున్నట్టుగా ఉండటం కోసం ఈ విధంగా ఈ కలర్స్ అనేవి యూజ్ చేశాను. ఇక ఆ తర్వాత అమ్మవారికి స్వామివారికి చిన్న మాల, అలాగే స్వామివారికి కాసుల పేరు, అమ్మవారికి కూడా నల్ల పూసలు, బొట్టు కూడా ఈ విధంగా పెట్టి అలంకరించేసాను. సో ఈ చిన్న అలంకరణ అనేది ఏదైనా పండగలకి చేసుకుంటారని చెప్పి చిన్న ఐడియా కోసం మాత్రమే షేర్ చేశానండి. స్వామివారికి కూడా నామము అలాగే పైన స్టోన్స్తోని కింద మెళ్ళది కూడా ఒకటి వేసాను అనమాట. ఎలా ఉంది స్వామివారి చిత్రపటం కానీ విగ్రహాలు కానీ అలంకరణ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఇలా అలంకరణ చేసుకున్నానండి అమ్మవారిని, స్వామివారిని. ఈ చిన్న ఐడియా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇటు స్వామివారి చిత్రపటము విగ్రహాలు ఉంటే కనుక మీకు ఈ ఐడియా నచ్చితే ఇలా అలంకరణ చేసుకోండి. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.